వృషభ రాశి వారి బంధుమిత్రులతోటి విందు వినోదాలు, కర్కాటక రాశి వారికి విద్యార్థి అధిక శ్రమ, వృశ్చిక రాశి వారికి మనోవేదన, మీనరాశి వారికి అనారోగ్య సమస్యలు. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం. 17/6/2026 స్వస్తి శ్రీ చాంద్రమానం పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు నిజ జ్యేష్ఠమాసం శుక్లపక్ష తదియ బుధవారం తదియ రాత్రి 2:09 వరకు. నక్షత్రం పునర్వసు నక్షత్రం సాయంత్రం 6 గంటల వరకు ఉంది. వర్జం ఉదయం 6:48 నుండి ఉదయం 8:15 వరకు, రాత్రి 1:34 నుండి 3:50 వరకు. దుర్ముహూర్తాలు ఉదయం 11:34 నుండి 12:26 వరకు. సూర్యోదయం 5:29, సూర్యాస్తమయం 6:31. అమృత గడియలు తెల్లవారుజామున 3:45 నుండి 5:15 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. రాహుకాలం. శుభ సమయం ఈరోజు ఉదయం 6 గంటల నుండి 7:30 వరకు ఉదయ శుభకాలం. మధ్యాహ్నం 3:10 నుండి 4 గంటల వరకు శుభకాలం. ఈరోజు ద్రవయోగం రాత్రి 1:44, తైతుల కరణం మధ్యాహ్నం 3:16 వరకు, గరంజీ రాత్రి 2:09 వరకు. ఈరోజు దినారంభ చక్రంలో మేషరాశి వారి శారీరకంగా శ్రమ, వృత్తి వ్యాపారాల ఇబ్బంది, స్వల్ప అనారోగ్యం, దానివల్ల ఆవేదన, వృత్తి ఉద్యోగాల్లో కూడా సమస్యలు ఉండే అవకాశం ఉంది శని ప్రభావం వల్ల. వృషభ రాశి వారి బంధుమిత్రులతోటి విందు వినోదాలు, శుభకార్యాల్లో పాల్గొనడం, ఉద్యోగంలో ప్రమోషన్లు, దూర ప్రాంత ప్రయాణాలు. మిథున రాశి వారికి విద్యార్థులకు అనుకూలతలు, శుభవార్తలు, విందు వినోదాల్లో పాల్గొంటారు. విద్య ఆధిక్యత, ఉన్నత శ్రేణుల్లో ఉత్తీర్ణత పొందే అవకాశాలు. కర్కాటక రాశి వారికి విద్యార్థి అధిక శ్రమ, ఆరోగ్య లాభం, కార్యసిద్ధి ఉండే అవకాశాలు. సింహరాశి వారి సామాజిక సంఘర్షణలు, సామాన్యమైన సంతోషం, సాహిత్యాది సభల యందు సన్మానాల్లో కూడా పాల్గొనే అవకాశం ఉంది. కన్యారాశి వారికి మృష్టాన్న భోజనాలు, యత్నకార్యసిద్ధి, దేశాంతర ప్రయాణాలు, బంధు దర్శనాలు ఉండే అవకాశం ఉంది. తులారాశి వారికి సామాన్య ధనలాభం, వ్యవహారిక విజయము, శారీరకంగా శ్రమ ఉంటుంది. వృశ్చిక రాశి వారి మనోవేదన, ఉద్యోగంలో వృత్తిలోనూ కూడా వ్యతిరేకతలు, దానివల్ల ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. ధనుసు రాశి ధార్మికమైన పనులు నెరవేరే అవకాశం, విద్యార్థి మంచి మార్కులతో ఉత్తీర్ణత పొందే అవకాశం, వివాహాది ప్రయత్నాలు అనుకూలించే అవకాశం ఉంది. మకర రాశి వారి విద్యార్థి అధిక శ్రమ, ఆరోగ్య లాభం, కార్యసిద్ధి సాయంకాలానికి ఉండే అవకాశం ఉంది. కుంభరాశి వారి కార్యసాధన, దైవ బలంతో ధైర్యంతో ముందుకు వెళ్తారు. ధనలాభం, దేవాలయ దర్శనాలు చేస్తారు. మీనరాశి వారికి అనారోగ్య సమస్యలు, రుణబాధల వల్ల సంఘర్షణలు, ఉద్యోగంలో కూడా భంగము, పై అధికారులతో ఇబ్బందులు. తదియ బుధవారం కూడా అన్ని కార్యాలకి అనుకూలం. బుధవారం తదియ కావడం గణపతి ఆరాధనకి, పునర్వసు నక్షత్రం కావడం పునర్వసు నక్షత్రాభిషేకం, పునర్వసు రాముల వారి నక్షత్ర దర్శనము, కళ్యాణాలు జరిగే అవకాశం. రామచంద్ర స్వామి వారిని, గణపతిని ఆరాధించడానికి, విష్ణు సహస్రనామ పారాయణ చేసుకుంటూ కూడా విష్ణాలయ దర్శనానికి, రామ ఆరాధనకి కూడా ఈరోజు చాలా అనుకూలం.